ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఫస్ట్ టైం అనుమానం వచ్చేసింది. తనను ఒక సెక్షన్ ఆఫ్ మీడియా వాడుకుంటోందా తమ స్వార్థ ప్రయోజనాల కోసం అన్న అనుమానాన్ని ఆమె డైరెక్ట్గానే మీడియా సమావేశంలో వ్యక్తం చేశారు. దాంతోపాటు మీడియా సమావేశంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర మీడియా సంస్థలకు చెందిన ప్రతినిధులతో ఒక డీల్ చేసుకున్న తర్వాతనే వాళ్ళు అడిగిన ప్రశ్నలకు కూడా ఈరోజు ఆమె సమాధానం ఇచ్చారు. తాను ప్రెస్ మీట్ ఒక దాని మీద పెడుతూ ఉంటే ఈ మీడియా సంస్థలు తమకు కావాల్సిన అంశం మీదే రాసుకుంటున్నాయి అన్నది ఆమె అభ్యంతరం. ఆమె కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అవన్నీ చూద్దాం ఒకసారి. నేనేమో గొంతు చించుకొని ఇక్కడ వక్ఫ్ బిల్ అమెండ్మెంట్ లో ముస్లిమ్స్ అన్యాయం జరిగింది అని అరిచి పెట్టానా? ఒక్కడన్నా కవర్ చేశారా? ఐఎమ్ ద చీఫ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. ఏమనుకుంటున్నారండి మీరంతా? పోనీ అది కూడా కవర్ చేశారు, ఇది కూడా మీరు క్వశ్చన్స్ అడిగితే నాకు చెప్పడానికి అభ్యంతరం లేదు. బట్ ద హోల్ థింగ్ అసలు మొత్తానికి మీరు అసలు నన్ను కవరే చేయరు. సో నేను ఇక్కడ రాజకీయాల్లో ఉన్నది నేను జగన్మోహన్ రెడ్డి గారిని బీట్ చేయడానికి మాత్రమేనా? ఎట్లా కనిపిస్తున్నారు? మీరు నాకు కవరేజ్ ఎందుకు ఇవ్వరు? వఫ్కు ఎందుకు ఇవ్వలేదు కవరేజ్? పోనీ ఈనాడన్నా కవర్ చేసిందా చూద్దాం. ఇది నా ఆక్రోశం అంటే వినండి, దిస్ ఇస్ నాట్ రైట్ కదా. సునీతను చంపరని గ్యారంటీ ఏంటి? ఈనాడు నిన్న దేని మీద ప్రెస్ మీట్ జరిగిందండి? అధికారులని అవినాష్ బెదిరించాడు. ఇది ఏబిఎన్. వక్ఫ్ అని ఒక్క స్పెల్లింగ్, ఒక్క వర్డ్ ఎవరైనా ఒక్కరన్నా కవర్ చేశారండి? ఇది అన్యాయం కాదా? సో నేను ప్రెస్ మీట్ పెట్టింది ఎందుకు? నేను అవినాష్ గురించి మాట్లాడడానికా? అదే ఎందుకు కవర్ చేశారంటున్నాను నేను. అది నా కంటెన్షన్. ఇప్పుడు నేను ఎన్సీఎల్టీ గురించి మాట్లాడితే మీరు అదే కవర్ చేస్తారు. సో ఈసారి కనుక మీరు కవర్ చేయకపోతే పోలవరం ఇంకొకసారి నేను మీరు అడిగిన ప్రశ్నలకి ఏది సమాధానం చెప్పను. డీల్. షర్మిల నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి వక్ఫ్ బిల్ గురించి మాట్లాడారు. కానీ ఈరోజు ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలో ఆ అంశం కాకుండా మళ్ళీ యథావిధిగానే వివేకానంద రెడ్డి హత్య కేసు, అవినాష్ రెడ్డి పైన షర్మిల వ్యాఖ్యలు, జగన్మోహన్ రెడ్డితో ఆస్తుల వివాదాలు, ఈ అంశాల గురించి ఈ రెండు పత్రికలు రాస్తూ వచ్చాయి. అది ఈరోజు షర్మిల కోపం తెప్పించింది. నేను అంతసేపు అరిచి వక్ఫ్ బిల్లు గురించి మాట్లాడితే మీరు మాత్రం దాని గురించి రాస్తారా? అసలు ఏమనుకుంటున్నారు నన్ను? నేను పిసిసి అధ్యక్షురాలని, నేను కేవలం జగన్మోహన్ రెడ్డిని బీట్ చేయడానికి మాత్రమే ఇక్కడ ఉన్నానని అనుకుంటున్నారా అని ఆమె ప్రశ్నించారు. నిజానికి ఇదే కీలకమైన ప్రశ్న. ఈమె అనుకోకపోవచ్చు, కానీ ఈ మీడియా సంస్థలు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ వైఎస్ షర్మిలని ఎందుకు ఆమెకి కనీసం మీడియా సమావేశాలు పెడితే ఇంతమంది వచ్చి మీడియా సమావేశాన్ని కవర్ చేస్తున్నారంటే కారణం ఒక్కటే, ఈ కేసుల్లో ఆమెను వాడుకోవాలని. ఆమె ప్రెస్ మీట్కి వెళ్తే జగన్మోహన్ రెడ్డిని ఆస్తుల విషయంలో తిడుతుంది. వివేకానంద రెడ్డి కేసు పైన మనం ప్రశ్నలు సంధిస్తే దాని మీద కూడా అవినాష్ రెడ్డి మీద, జగన్మోహన్ రెడ్డి మీద, వీళ్ళ మీద మాటలు మాట్లాడతారు. మనకు అదే కావాలి, అదే ప్రచారం చేయాలి, జగన్మోహన్ రెడ్డిని బదనాం చేయాలి అన్నది వాళ్ళ ఇంటెన్షన్, వాళ్ళ ఆలోచన. ఈరోజు షర్మిలకు కూడా ఆ డౌట్ వచ్చేసింది. తాను అంతసేపు వక్ఫ్ బిల్ మీద మాట్లాడితే వీళ్ళు మాత్రం సింపుల్గా అవినాష్ రెడ్డి మీదకి మళ్ళించేశారని. ఆమె నిన్న ఇంకో విషయం కూడా చెప్పారు. అసలు నేను అవినాష్ రెడ్డి మీద మాట్లాడడానికి ఏమైనా నేను ప్రెస్ మీట్ పెట్టానా నిన్న అని. అంటే ఈమె గంట సేపు ప్రెస్ మీట్ పెట్టనియండి, ఏమి కవర్ చేయరు. ఆఖరిలో ఆ విలేకరులు, అంటే ఆ మీడియా సంస్థలకు సంబంధించిన విలేకరులు, వివేకానంద రెడ్డి కేసులో ఇలా అయిందంట కదా, జగన్మోహన్ రెడ్డి మీకి మధ్య ఆస్తుల విషయంలో ఇలా జరిగిందంట కదా అని ఏదో ఒక ప్రశ్నలు సంధిస్తారు. దానికి షర్మిల యథావిధిగా రెచ్చిపోయి మా అన్న అలాంటివాడు, అవినాష్ రెడ్డి ఇలాంటి వాడు అని మాట్లాడేస్తారు. ఇంకా మిగతా గంట సేపు మాట్లాడే ప్రెస్ మీట్ అంశం ఇంకా అవసరం లేదు వాళ్ళకి. ఆ లాస్ట్లో ఒక ప్రశ్నలు 2-3 ప్రశ్నలు సంధించి ఆ మ్యాటర్ని మాత్రమే తీసుకెళ్ళి దాని మీదే చూసే వాళ్లకు షర్మిల ప్రత్యేకంగా వివేకానంద రెడ్డి కేసు మీద, జగన్మోహన్ రెడ్డి ఆస్తుల మీద, దీని మీదే ప్రెస్ మీట్ పెట్టిందేమో అన్నంత అనుమానం కలిగేలాగా రాస్తూ ఉన్నారు. ఈరోజు షర్మిల ఆ విషయాన్ని గుర్తించారు. తాను వక్ఫ్ బిల్ మీద ప్రెస్ మీట్ పెడితే మొత్తం బ్యానర్ అంతా వైఎస్ సునీత గురించి, వైఎస్ వివేకానంద రెడ్డి గురించి, అవినాష్ గురించి ఈమె చేసిన వ్యాఖ్యల్ని వాటినే హెడ్లైన్లుగా పెట్టి రాస్తూ వచ్చారు. అవినాష్ రెడ్డి మీద మాట్లాడేందుకు నేను ప్రెస్ మీట్ పెట్టానా అని ఈనాడు విలేకరులను ఆమె ప్రశ్నించారు. అయితే ఒకటి ఏంటంటే, షర్మిల నేనంటే ఏమనుకుంటున్నారు? నేను పిసిసి అధ్యక్షురాలని, నేను జగన్మోహన్ రెడ్డిని బీట్ చేయడానికి మాత్రమే ఉన్నాను అనుకుంటున్నారా? అవినాష్ రెడ్డి మీద మాట్లాడేందుకు నేను ప్రెస్ మీట్ పెట్టానా? ప్రజా సమస్యల మీద మాట్లాడితే మాత్రం కవరేజ్ ఇవ్వడం లేదు మీరు అంటూ మాట్లాడారు. నిజానికి ఇక్కడ గుర్తించాల్సింది ఏంటి అంటే, వైఎస్ షర్మిల వివేకానంద రెడ్డి కేసు గురించి కావచ్చు, అవినాష్ రెడ్డి గురించి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గురించి, తమ ఆస్తుల పంచాయతీ గురించి, ఈ కుటుంబ వ్యవహారాలకు సంబంధించి ఈ అంశాలు మాట్లాడను అని చెప్పమనండి ఒకసారి. ఇకపైన నేను ఈ అంశాల గురించి మాట్లాడను, వీటి గురించి మాట్లాడుతూ ఉంటే మీడియా దాన్నే హైలైట్ చేస్తోంది, అసలైన పబ్లిక్ ఇష్యూస్ అన్నీ పక్కకి వెళ్తున్నాయి, కాబట్టి నేను ఇక ఆ విషయాలు మాట్లాడనని చెప్పమనండి. ఇక ఆ తదుపరి ప్రెస్ మీట్లకు కవరేజే ఉండదు.
ఈనాడు కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, టీవీ5 కావచ్చు, వీళ్ళు వెళ్ళరు ఇంకా. ఇప్పుడు ఎందుకు ఆమెకు ప్రెస్ మీట్కు వాల్యూ ఇస్తున్నారంటే ఆమె పిసిసి అధ్యక్షురాలను గొప్పగా మాట్లాడతారనో కాదు. ప్రెస్ మీట్కి వెళ్తే ఆమెను రెచ్చగొడితే జగన్మోహన్ రెడ్డిని, అవినాష్ రెడ్డిని వీళ్ళందరినీ తిడతారు, తీసుకెళ్ళి ప్రచారం చేసుకొని జగన్మోహన్ రెడ్డిని బదనాం చేయొచ్చు అన్న కాన్సెప్ట్తో మాత్రమే వాళ్ళు ప్రెస్ మీట్లకు వస్తూ ఉన్నారు. అలా మాట్లాడనంటే మాత్రం ఇంకా ఆ తర్వాత ఈమెకి కవరేజ్ కూడా ఇవ్వరు వాళ్ళు. ఈమె మీద ప్రేమ అభిమానంతోనూ వాళ్ళు కవరేజ్ ఇవ్వడం లేదు. జగన్మోహన్ రెడ్డి మీద ద్వేషంతో, వ్యతిరేకతతో జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేయించాలి, మనం ప్రచారం చేయాలన్న కాన్సెప్ట్తోనే ఆమె కవరేజ్ ఇస్తూ ఉన్నారు. కానీ ఆ విషయాన్ని ఆమె గుర్తించారో లేదో, లేకుంటే తనకు తాను చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నారో ఏమో. కానీ నేనంటే ఏమనుకున్నారు, నేను పిసిసి అధ్యక్షురాలిని, నేను ప్రజా సమస్యల మీద మాట్లాడితే కవరేజ్ ఇవ్వరా అని అంటున్నారు. ఎస్, వాటి మీద మాట్లాడితే కవరేజ్ అనేది వాళ్ళు ఇవ్వరు. కేవలం వివేకానంద రెడ్డి కేసు గురించి, ఆస్తుల కేసు గురించి మాట్లాడినంత కాలమే ఈమెకు కవరేజ్ ఇవ్వడానికి వాళ్ళు సిద్ధపడతారు. ఏదో ఒక రోజు అయితే దీనికి బ్రేక్ అవుద్ది. ఈ రోజు అయితే ఈమెకు డౌట్ వచ్చేసింది, నేను గంట సేపు అరిచి ఏదో మాట్లాడితే వీళ్ళు మాత్రం ఆఖరిలో ఆ అంశాన్ని మాత్రం ప్రచారం చేసుకుంటున్నారు అన్న అనుమానం అయితే మొదలైంది. ఈరోజు అయితే పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడిన తర్వాత నిన్నలాగే ఈరోజు కూడా మళ్ళీ ఇలాంటి ప్రశ్నలు కొన్ని సంధించారు. అప్పుడు ఆమె చెప్పారు, నేను నిన్న కూడా ఇలాగే మాట్లాడాను, వక్ఫ్ బిల్ మీద మాట్లాడితే దాన్ని కవర్ చేయకుండా ఏదో లాస్ట్లో అవినాష్ రెడ్డి గురించి అంతా దాన్నే హెడ్లైన్గా పెట్టి రాశారు. సో ఈరోజు కూడా నేను ఏరే అంశాలు మాట్లాడితే పోలవరం గురించి మీరు కవరేజ్ ఇవ్వరు, కాబట్టి నేను మాట్లాడను అని చెప్పి ఆ తర్వాత ఒక హామీ తీసుకున్నారు. మీరు అడిగిన ప్రశ్నలకు కూడా నేను సమాధానం చెప్తాను, కాకపోతే పోలవరం ప్రాజెక్టు గురించి నేను మాట్లాడిన దానికి బాగా కవరేజ్ ఇవ్వాలి, అలా ఇస్తామని మీరు హామీ ఇస్తేనే నేను మిగతా అంశాల గురించి, మీరు అడిగిన ప్రశ్నల గురించి సమాధానం చెప్తాను అని చెప్పారు. విలేకరులు కూడా ఆఖరికైతే అంగీకరించారు. కొందరైతే మేము ఇక్కడ కవరేజ్ చేస్తాం కానీ ఏది హెడ్లైన్గా పెట్టాలనేది మా చేతుల్లో ఉండదు, పైన ఎడిటర్లు ఉంటారని కూడా చెప్పేశారు. అంటే మాకు సంబంధం లేదు అని. అంటే లీడ్ ఏంది, ఆ పత్రికలకు, ఆ మీడియా సంస్థలకు వాళ్ళ పొలిటికల్ ఐడియాలజీ బట్టి ఏది అవసరమో, తమకు నచ్చని రాజకీయ పార్టీని దెబ్బ కొట్టడానికి ఏ అంశం అయితే బాగా ఉపయోగపడుతుందో ఆ అంశాన్నే లీడ్గా తీసుకొని వాళ్ళు కథనాలు రాసుకుంటూ ఉన్నారు. ఈరోజైతే హామీ తీసుకునే ప్రయత్నం చేశారు. పోలవరం ప్రాజెక్టు గురించి కూడా మీరు బాగా కవర్ చేస్తానంటేనే మాట్లాడతానని. మరి రేపు చూడాలి, పోలవరం ప్రాజెక్టు పైన షర్మిల మాట్లాడిన అంశం హెడ్లైన్గా ఉంటుందా, లేకుంటే మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే ఆస్తుల గురించి అదే మళ్ళీ హెడ్లైన్గా ఉంటుందా అన్నది రేపు చూడాలి. సాధారణంగా అయితే జగన్మోహన్ రెడ్డి గురించి, ఆయన వ్యక్తిగత అంశాల గురించి, ఫ్యామిలీ అంశాల గురించి మాట్లాడిన విషయాల్ని ఆ పత్రికలు హెడ్లైన్లుగా పెట్టుకుంటాయి. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది అదే, రాజకీయంగా వాళ్ళకి అదే ఉపయోగపడుతుంది కాబట్టి. అయితే నేను షర్మిల అయితే ఒక విషయం చెప్పాను, నేను నిన్న అసలు అవినాష్ రెడ్డి గురించే ప్రెస్ మీట్ పెట్టలేదు, ఆఖరిలో చెప్పాను, నేను ప్రెస్ మీట్ పెట్టిన అంశం వేరు, కానీ మీరు మాత్రం దానికి కవరేజ్ ఇవ్వలేదు అని అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు మీడియాకు కూడా అవసరం ఉంది. 2029లో కూడా వైఎస్ షర్మిలను, సునీతను, వివేకానంద రెడ్డి కేసును, వీళ్ళ ఇంటి కుటుంబ వ్యవహారాలు, ఆస్తుల తగాదాల్ని వాటిని మళ్ళీ 29లో కూడా ప్రచారం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో చులకన చేయాలి, పలుచన చేయాలన్న ఐడియాలజీతోనే ముందుకెళ్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఆ పార్టీ అనుకూల మీడియా. కాబట్టి ఈరోజు షర్మిల కాస్త నిష్ఠూరం ఆడారు కాబట్టి, ఈనాడు గురించి, ఆంధ్రజ్యోతి గురించి నిష్ఠూరం ఆడారు కాబట్టి, కాస్త అలిగారు కాబట్టి మళ్ళీ ఓ 2-3 ప్రెస్ మీట్లలో మిగిలిన అంశాలపైన కూడా, అంటే ఈరోజు పోలవరం మీద మాట్లాడారు కాబట్టి ఆ అంశాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వచ్చు. కానీ అల్టిమేట్గా వాళ్ళ గోల్, వాళ్ళ అవసరం ఏంటి అంటే షర్మిల తన కుటుంబ విషయాల గురించి మాట్లాడినంత కాలమే ఆమెకు విపరీతమైన ప్రాధాన్యత ఆ మీడియా సంస్థల్లో కవరేజ్ రూపంలో వస్తుంది. ఎప్పుడైతే వాటిని మాట్లాడడం మానేశారో అప్పుడు ఈమె పిసిసి అధ్యక్షురాలైనా, ఏఐసిసి అధ్యక్షురాలైనా సరే కవరేజ్ అన్నది ఉండదు.